ఫలితాలు వెలువడుతున్నాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ములుగు 1, 3, 4, 6 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ములుగులో ఫలితాలను మీరు చూస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం 3వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయాన్ని సాధించారు. ఇప్పుడున్న నంబర్లు మారిపోతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో 1వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని సాధించారు. ఆలేరు 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని సాధించారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆయా వార్డులో డివిజన్లలో అభ్యర్థుల ఫలితాలు మీరు చూస్తున్నారు. యాదగిరిగుట్టలో 3, 4, 2, 3, 4 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని సాధించారు. ధర్మపురిలో 1, 4, 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని సాధించారు. డివిజన్లలో ప్రస్తుతం కార్పొరేషన్ డివిజన్లలో 2 కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. అటు మున్సిపల్ వార్డుల్లో మాత్రం కాంగ్రెస్ తన హవాను చాలా వేగంగా కొనసాగిస్తూ వెళుతుంది. 35 డివిజన్లలో 35 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని సాధిస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు 18 చోట్ల విజయాన్ని సాధించారు. బీజేపీ 5 చోట్ల 5గురు అభ్యర్థులు విజయాన్ని సాధించారు. ఇప్పుడు వచ్చిన ఈ ఫలితాలతో ఈ నెంబర్లు మారిపోబోతున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న ఈ అభ్యర్థుల ముందంజ నెంబర్లు, విజయాల నెంబర్లు మారిపోబోతున్నాయి. యాదగిరిగుట్టలో చూడండి ఒకసారి. యాదగిరిగుట్టలో 3, 4, 2, 3, 4 వార్డులో కాంగ్రెస్ గెలిచింది. అటు ధర్మపురిలో కూడా 1, 4, 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. మొత్తం మున్సిపల్ వార్డులు తెలంగాణలో 2582 ఉన్నాయి. కార్పొరేషన్ డివిజన్లు 414 ఉన్నాయి. కార్పొరేషన్ డివిజన్లలో మొత్తం డివిజన్లు వార్డులో 14 ఏకగ్రీవాలు అయిపోయాయి. కాంగ్రెస్ ముందుగానే ఒక కార్పొరేషన్ డివిజన్ ఏకగ్రీవంతో తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విజయంతో ఇంకో డివిజన్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు 36 వార్డులో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ ఖాతాలో ఇప్పటి వరకు 36 డివిజన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. బీఆర్ఎస్ ఖాతాలో మాత్రం 18 వార్డులు. బీజేపీ కూడా తన సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంది. నెంబర్ మాత్రం మనకి మంచి నెంబర్ కనబడుతుంది. సీక్వెన్స్ నెంబర్ కనబడుతుంది. 36 కాంగ్రెస్, సగం 18 బీఆర్ఎస్లో ఉన్నాయి. అందులో సగం బీజేపీకి కనబడుతూ ఉన్నాయి. నెంబర్ ఒక సీక్వెన్స్లో నెంబర్ కనబడుతుంది చూడటానికి కొంచెం. ఇదిగో చూడండి ఒకసారి. మున్సిపల్ వార్డులు 9, 18, ఇది 35 కాదు. కాంగ్రెస్ ఖాతాలో ప్రస్తుతం 36 ఉన్నాయి. 9, 18, 36 సగం రెట్టింపు ఇలా అంటే నెంబర్ బాగుంది కాబట్టి. సో ఈ నెంబర్ మరికొద్దిసేపట్లో నెంబర్లు మారిపోయే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని వార్డులు దక్కబోతున్నాయి, ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కబోతున్నాయి, ఏ పార్టీ ఎన్ని కార్పొరేషన్లో జెండా ఎగరవేయబోతోంది, ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో కుర్చీలను సొంతం చేసుకోబోతోంది, ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 18 స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. మున్సిపల్ వార్డులో 2582 వార్డుల్లో కాంగ్రెస్ ఖాతాలో ప్రస్తుతం 36 ఉంటే బీఆర్ఎస్ ఖాతాలో 18 ఉన్నాయి. బీజేపీ ఖాతాలో 9 ఉన్నాయి. డివిజన్లలో మాత్రం కార్పొరేషన్ డివిజన్లో మాత్రం ఇంకా ఏ పార్టీ, కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఖాతాను తెరవలేదు, బోని చేయలేదు. కాంగ్రెస్ ఖాతాలోనే 2 ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మన బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ అంచనాలను మీకు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫలితాలపై చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. బిగ్ టీవీ కేవలం బిగ్ టీవీ మాత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీకు అందించి మీ దాహాన్ని కొంత తీర్చింది. ఇప్పుడు అందరికంటే వేగంగా బిగ్ టీవీ ఈ ఫలితాలను మీకు అందిస్తూ ఈ వాస్తవ ఫలితాలను అందిస్తుంది. ప్రస్తుతం ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే కొద్దీ కౌంటింగ్ కేంద్రాల బయట కొంచెం దూరంగా కూర్చుని ఉన్న ఆయా పార్టీ కార్యకర్తలు ఉత్కంఠ పెరిగిపోతుంది. లోపల నుంచి ఏ సమాచారం వస్తుంది అని. సో మీకు లోపల ఏ సమాచారం ఉందో, కౌంటింగ్ కేంద్రాల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారో మీ ఉత్కంఠ తీరాలి అంటే బిగ్ టీవీని చూస్తూ ఉండండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అందరికంటే వేగంగా ఫలితాల వివరాలను మీకు అందిస్తున్నాం. తెలంగాణలో ఓట్ల లెక్కింపు చాలా వేగంగానే కొనసాగుతుంది. నిజానికి చాలా ఆలస్యం అవుతుంది అనుకుంటే ఇక్కడ కొంచెం అనుకున్న ఆలస్యం కంటే కొంత వేగంగానే ఈ లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ కౌంటింగ్ కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్లలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపించింది. పోస్టల్ బ్యాలెట్ల అధికార కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించింది. ప్రస్తుతం పాపులర్ ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. పాపులర్ ఓట్లలో 36 మున్సిపల్ వార్డులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 2582 వార్డులున్నాయి. అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 414 కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయి. సాయంత్రానికి ఫలితాలు
వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా సాయంత్రానికి ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. పూర్తి క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ సాయంత్రానికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఆ రౌండ్ మాత్రం జనాల్లో ఉత్కంఠ పెంచుతూ ఉంటుంది. అదిగో కౌంటింగ్ కేంద్రాల బయట ఉన్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొయినాబాద్ లో 12వ, హుస్నాబాద్ లో 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ విజయాన్ని సాధించారు. హుస్నాబాద్ 5వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రాజు విక్టరీని సాధించారు. కాంగ్రెస్ పార్టీ హవా మున్సిపల్ వార్డుల్లో కొనసాగుతుంది. మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం ముందంజలో ఉంది. 36 వార్డుల్లో కాంగ్రెస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎస్ నంబర్ మారిపోయింది, చూడండి ఒకసారి. అదిగో మున్సిపల్ వార్డులో నెంబర్ మారిపోయింది. కాంగ్రెస్ ఖాతా 48కి చేరింది. బీఆర్ఎస్ 20 స్థానాల్లో 20 వార్డుల్లో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఇది కార్పొరేషన్ డివిజన్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఖాతాను తెరవలేదు. కాంగ్రెస్ మాత్రం 2 డివిజన్లు తన ఖాతాలో వేసుకుంటే మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది. 48 కాంగ్రెస్ ఖాతాలో ఉంటే 8 బీజేపీ ఖాతాలో, 20 బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇతరులు 4 చోట్ల విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే మీకు బిగ్ టీవీ 2 రోజుల క్రితం 11వ తారీఖున పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలను ఇచ్చింది. అందులో ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూడా 80 నుంచి 85 మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ అంతకు మించిన స్థానాలను మేము ఖాతాలో వేసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అత్యధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. ఎందుకంటే ఇది ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ముఖ్యమంత్రి చెబుతూ ఉంటే, లేదు మేము మా హవాను కొనసాగిస్తామని బీఆర్ఎస్ అంటూ ఉంది. మేము ఈసారి బీజేపీ పుంజుకుంటుంది అని బీజేపీ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్న ఈ ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను నిలబెట్టుకుంటూ వెళుతూ ఉంది. బీజేపీ 3వ స్థానానికే పరిమితమైన సందర్భం కనిపిస్తుంది. ఇదిగో నెంబర్లు మారిపోయాయి. 54 2582 వార్డుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ 54 తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 21 వార్డుల్లో తన ఖాతాలో వేసుకుంటే 8 వార్డుల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్పొరేషన్ డివిజన్లు మాత్రం 2 ప్రస్తుతానికి కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. కాంగ్రెస్ డివిజన్లు 444 ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఈ ఫలితాల వైపు చూస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత 8 అప్పుడు పార్లమెంట్ ఎన్నికలను కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్, 8 ఎంపీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకున్నాయి. ఇప్పుడు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత గుర్తుతో జరిగిన ఎన్నికలు, మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ మంది విజయాన్ని సాధించారు. కానీ ఇది నేరుగా గుర్తుపైన జరిగిన ఎన్నికలు కాబట్టి ఈ ఫలితాలు ఇంకా యాక్యురేట్గా ఉంటాయి. పాలనకు సంబంధించి, ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి ఫలితాలు యాక్యురేట్ ఫలితాన్ని ఇస్తాయి. అందుకే అందరూ గుర్తులతో జరిగిన ఫలితాలు కాబట్టి వీటి వైపు చూస్తున్నారు. బీజేపీ 10, బీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 54, ఇతరులు 4 చోట్ల విజయాన్ని సాధించారు. మొత్తం 89 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 89 చోట్ల వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళుతుంది. కార్పొరేషన్ డివిజన్లో మాత్రం ఇంకా ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాలెట్ ఓట్లలో ఒక్కొక్క మడత విప్పి లెక్కించి ట్రైలలో వేసి ఈ ప్రక్రియ అంతా చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. డివిజన్ల వారీగా కాబట్టి ఆ డివిజన్లో ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి. సో ఈ వార్డుల్లో తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి వార్డుల ఫలితాలు వచ్చేస్తూ ఉన్నాయి. 2582 వార్డులు ఉన్నాయి. 89 వార్డుల ఫలితాలు వచ్చేసాయి. ఈ 89 వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వెళుతుంది. మనం ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్లను కూడా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. అత్యధికంగా కరీంనగర్లో ఎక్కువ డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితం కొంత ఆలస్యంగా వస్తుంది. ఆ తర్వాత నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, నల్గొండ ఈ కార్పొరేషన్ల పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికంటే ముందుగా ఈ మున్సిపల్ వార్డుల్లో తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వస్తున్న ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 89 చోట్ల 89 వార్డులలో ఈ ఫలితాలు వచ్చాయి. 54 కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 21, బీజేపీ 10, ఇతరులు 4.
మీరు బిగ్ టీవీని ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు? మీ ఏ మున్సిపాలిటీలో మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారు? అక్కడ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు. మీరు ఇంటి దగ్గర ఉంటే బిగ్ టీవీని మీరు టీవీలో చూడొచ్చు. మీరు ఒకవేళ మీ ఆతృత కొద్ది ఒకవేళ బయటికి వెళ్ళుంటే కౌంటింగ్ కేంద్రానికి పరిధికి అవతల కొంచెం దూరంలో ఉంటే మీరు మీ మొబైల్లను ఓపెన్ చేసుకొని ఆ డిజిటల్లో కూడా మీరు బిగ్ టీవీ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అందిస్తున్న ఈ ఫలితాలను మీరు చూడొచ్చు. ఇంటి దగ్గరే ఉంటే మీరు మీ టీవీలను చూస్తూ మీ మొబైల్ ఓపెన్ చేసి బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కమెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర ఉంటే టీవీ సెట్ల ముందు చూస్తూ ఉంటే మీ మొబైల్ ఓపెన్ చేసి కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఒకవేళ మీరు మీ ఊరిలో ఉన్నటువంటి మీ తోటి వారితో ఈ ఫలితాల విధానాన్ని పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ మొబైల్ సెట్లలో బిగ్ టీవీని ఓపెన్ చేసి ఈ ఫలితాలను చూడొచ్చు. ఎందుకంటే బిగ్ టీవీ మాత్రమే వేగంగా ఫలితాలను అందిస్తోంది. బిగ్ టీవీ ప్రతినిధులు అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్నారు. జిల్లాల వారీగా, మున్సిపాలిటీల వారీగా, కార్పొరేషన్ల వారీగా బిగ్ టీవీ అందరికంటే వేగంగా ఫలితాలను అందిస్తూ ఉంది. ఇదిగో 414 డివిజన్లో ప్రస్తుతం 2 చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఓపెన్ చేసింది. ఒక చోట ఏకగ్రీవమైంది, మరొక చోట కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. ఇక మున్సిపల్ వార్డులలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. 106 ప్రస్తుతం 2582 మున్సిపల్ వార్డుల్లో 106 ఫలితాలు వెలువడ్డాయి. 65 కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి, 27 బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. బీజేపీ 3వ స్థానంలోనే కొనసాగుతోంది. ఇతరులు ఎవరు పెద్దగా ప్రభావాన్ని చూపించడం లేదు. ఈ మున్సిపల్ ఫలితాలు చాలా ఉత్కంఠను కలిగిస్తూ ఉన్నాయి. రౌండ్కి కాంగ్రెస్ తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం 106 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఈ 106 చోట్ల వెలువడిన మున్సిపల్ వార్డుల్లో 116 నెంబర్ మారిపోయింది. 116 69 కాంగ్రెస్, 31 బీఆర్ఎస్, బీజేపీ 12, ఇతరులు 4. బీజేపీ 3వ స్థానంలోనే ప్రస్తుతం కొనసాగుతుంది. 116 చోట్ల కాంగ్రెస్ తన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వెళ్తోంది. ఇక్కడ నుంచి ఈ ఫలితాలు చాలా వేగంగా, ఈ వార్డుల ఫలితాలు చాలా వేగంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా వేగంగానే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతోంది. ఎందుకంటే ఏకంగా 2582 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులోనూ చాలా తక్కువ ఓట్లే ఉంటాయి కాబట్టి ఫలితాలు వేగంగా వస్తున్నాయి. 69 వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. 69, 31, 12. ఇతరులు 4 చోట్ల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ 69 వార్డులతో చాలా ముందంజలో ఉంది, సగానికంటే ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ ఖాతాలో 31 ఉంటే కాంగ్రెస్ ఖాతాలో 60